అంటే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తుడిచేయాలని ఆయన యొక్క ఉద్దేశం. అట్లాగే రైతులకి గిట్టుబాటు ధర కూడా లభించిన పరిస్థితులు లేవు. ధరల స్థిరీకరణ నిధిని అయితే పూర్తిగా ఎత్తేశారు. ఉదాహరణకు తీసుకుంటే చిన్న చిన్న రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఈరోజు గ్రామాల్లో మినుము రేటు 9,000 పైచీలుకుంటే ఈ రోజు 6,100, 6,200 అది కూడా దళారులు మధ్యలో ప్రవేశించి కొనే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ధాన్యం పరిస్థితి కూడా మనం చూసాం. అంటే రైతులకి ఒక్క విషయంలో కాకపోతే ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమం గాని రైతులు బాగోగులు గాని పట్టించుకునే పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించట్లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా 5 సంవత్సరాలు నేను కూడా శాసనసభ్యుడిగా పనిచేశాను. 5 సంవత్సరాలు ఏ రైతు కూడా వచ్చి మాకు ఈ ఎరువు దొరకట్లేదు, మాకు ఈ సమస్య ఉంది, రైతు భరోసా పడలేదు అని చెప్పిన పరిస్థితులు 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా వినలేదని చెప్పి నేనే సాక్షిని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆ విధంగా చూస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్సూరెన్స్ బలవంతంగా ఈ రోజు గ్రామాల్లో వరికి 8,800 రూపాయలు ఎకరానికి బలవంతంగా కట్టించుకుంటా ఉన్నారు.